చాలామందికి బేకరీ అంటే ఒక ఎమోషన్. అవునా? బేకరీకి వెళ్ళగానే ఫస్ట్ మీరు టేస్ట్ చేయాలన్నా, లేదు అంటే నాకు ఆ పీస్ తినాలి అని అనిపించేది ఏదైనా ఉందా? మీకేమి ఇష్టమో కిందన వీలైతే కామెంట్ చేసి చెప్పండి. నాకైతే ఫ్రూట్ కేక్ చాలా బాగా ఇష్టం. మీ అందరిలాగే నాకు కూడా ఇలా బేకరీ ఫుడ్ అంటే బాగా ఇష్టం. పెళ్ళైన తర్వాత మనకు తెలియని వేరొక రాష్ట్రానికి వెళ్ళిపోవడం వల్ల అక్కడ దొరికిన కేక్స్ అయితే నాకు అస్సలు నచ్చేవి కాదు. ఏంటి ఇవి కేక్స్ అంటారా? ఇలా ఉన్నాయేంటి? మా ఊర్లోనే నయ్యం. భలే ఉన్నాయి. ఎప్పుడు తింటానో ఏంటో అని చాలా సార్లు అనుకునేదాన్ని. ఈ కాలంలో అయితే ఏదైనా రెసిపీ కావాలంటే యూట్యూబ్‌లోకెళ్ళి సెర్చ్ చేస్తే చక్కగా మీకు రెసిపీలయితే బోలెడన్ని కనబడుతూ ఉన్నాయి. అదే నా పెళ్ళైనప్పుడు 2005లో స్టోరీ చెప్తున్నానిప్పుడు. సుచ్చులు ఫోన్లుండేవి. ఆటిల్లో నేను ఏం చూసుకుంటాను? ఎలా ఇవన్నీ కూడా నేర్చుకోగలను అనుకున్నారు? అప్పుడు మేమున్న డిఫెన్స్ కాలనీలోనే చక్కగా లైబ్రరీ అయితే ఉండేది. అందులో ఉన్న కుకింగ్ బుక్స్ అయితే వారానికొకటి చొప్పున తీసుకొనొచ్చేదాన్ని. వచ్చిన తర్వాత డైలీ ప్రాక్టీస్‌లే అనమాట. కొన్నొచ్చేవి, కొన్ని పోయేవి, కొన్ని పర్ఫెక్ట్ అయ్యేవి. అలా నేను నా కేక్స్ ఇంట్లోనే తయారు చేసుకోవడం అన్నది స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ప్రారంభం జరిగింది. ఆ తర్వాత ఈ విధంగా నేను కేక్స్ అనేవి పర్ఫెక్ట్‌గా ఎలా నేర్చుకోగలిగాను అన్నది మీకొక లాంగ్ వీడియోలో అయితే చెప్పడం జరుగుతాది. కొద్ది రోజులు వెయిట్ చేయండి. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కేక్స్ అన్నీ కూడా ఇక్కడ లోకల్‌గా అంటే బెంగుళూరు నుంచి నాకొచ్చిన ఆర్డర్. ఈ ఆర్డర్ ఇచ్చిన సిస్టర్ అయితే యూట్యూబ్‌లోనే మన గురించి తెలుసుకొని నాకు ఆర్డర్ అనేది ప్లేస్ చేయడం జరిగింది. వాళ్ళ పాప చాలా చిన్నది. అందుకే ఎక్కడ మైదా అనేది యూజ్ చేయకుండా అన్నీ గోధుమ పిండితోనే తయారు చేశాను. ఈ కుకీస్ అయితే రాగి కుకీసు, తర్వాత జోవర్ ఫ్లోర్‌తో అంటే జొన్న పిండితోని తయారు చేసిన కుకీస్, బెల్లంతో తయారు చేశాను. ఈ సీజన్‌లో కూడా ప్లమ్ కేక్ తినాలి అని అనిపించే వాళ్ళు చాలామంది ఉంటారండి. వాళ్ళు ఆర్డర్ చేసిందే ఈ ప్లమ్ కేక్ అందుకే తయారు చేయడం జరిగింది. బెంగుళూరులో ఉన్నవాళ్ళు ఎవరైనా మిల్లెట్స్‌తో కుకీస్ కానీ, ఇలా హెల్తీగా కేక్స్ కానీ కావాలి అనుకుంటే మటుకు నాకు వాట్సాప్ చేయొచ్చు. కిందన కామెంట్ సెక్షన్‌లో నా వాట్సాప్ నంబర్ ఇస్తాను. ఈరోజు చూపించిన ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.